ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్-డిఎస్సికి సంబంధించిన ఉపాధ్యాయ మిత్రులంతా కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు డాక్టర్ జేఎస్పీ నాయుడు. ప్రియమైన మిత్రులారా, గతంలో మనం ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం, ఫ్రీ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రీ అండ్ కంపల్సరీ రైట్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 గురించినటువంటి విషయాల్ని మనం డిస్కస్ చేసాం ఫ్రెండ్స్ గత 2 వీడియోస్లో. మరి ఈరోజు ఈ యొక్క విద్యా హక్కు చట్టం అనేది అసలు ఎప్పుడు ఇది ఆమోదించబడింది, ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది, దాంట్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటి, దాంట్లో ఉన్నటువంటి అధ్యాయాలు ఏంటి, దాంట్లో ఉన్నటువంటి సెక్షన్స్ ఏంటి, దాంట్లో ఉన్న అనుబంధాలు ఏంటి, అందులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటి అనే విషయాన్ని డిస్కస్ చేద్దాం. ఇది పెడగాజీలో చాలా ఇంపార్టెంట్. అలాగే మెథడాలజీ పరంగా ముఖ్యంగా స్కూల్ స్టూడెంట్ అభ్యర్థులకి తప్పనిసరిగా మనకి కరికులం అనేటువంటి దాంట్లో ఆర్టీ యాక్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఆర్టీ యాక్ట్ భాగంగా ప్రతి ఎగ్జామినేషన్లో ఒక బిట్టు మనల్ని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా మనం స్టడీ చేయాలి. రైట్, ఈ యొక్క విద్యా హక్కు చట్టం అనేది ఏదైతే ఉందో, విద్యా హక్కు చట్టం అనేది ఏదైతే ఉందో విద్యా హక్కు చట్టం ఏదైతే ఉందో విద్యా హక్కు చట్టం 2009 అనేటువంటి దాన్ని మనకి ఏదైనా కూడా ఒక చట్టం, దీనికి సంబంధించిన ప్రీఎస్టీ గతంలో నేర్చుకున్నాం. ఏదైనా ఒక బిల్లు చట్టంగా మారాలంటే తప్పనిసరిగా దానికి రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతి యొక్క అనుమతి కావాలి. ఈ విద్యా హక్కు చట్టం అనేటువంటి దాన్ని ప్రభుత్వం 2009లో రూపొందించిన తర్వాత దీన్ని భారతదేశ వ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ చేయటువంటి క్రమంలో మొదట రాజ్యసభలో జూలై 20, 2009లో రాజ్యసభ దీన్ని ఆమోదించడం జరిగిందండి. రాజ్యసభలో ఎప్పుడు ఆమోదించారండి? మొదట ఏ సభలో ప్రవేశపెట్టారు? రాజ్యసభలో. అది ఎప్పుడు ఆమోదించబడింది? 2009 జూన్ 20న ఇది ఆమోదించడం జరిగింది. తర్వాత లోక్సభలో దీన్ని ప్రవేశపెట్టారు. లోక్సభలో దీన్ని ఆగస్టు 4, 2009లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం ఆగస్టు 4, 2009లో దీన్ని ఆమోదించడం జరిగింది లోక్సభ. ఆగస్టు 4, 2009లో దీన్ని ఆమోదించడం జరిగింది ఈ యొక్క లోక్సభ. తర్వాత మనకి రాష్ట్రపతి దీన్ని ఎప్పుడు ఆమోదించాడు అనేటువంటి విషయానికి మనం వస్తే, దీన్ని 2009 రాష్ట్రపతి మనం తీసుకుంటే, రాష్ట్రపతి ఆగస్టు 26, 2009లో ఆగస్టు 26, 2009లో దీన్ని రాష్ట్రపతి కూడా ఆమోదించడం అనేది జరిగిందండి. ఎప్పుడైతే రాష్ట్రపతి దీన్ని ఆమోదించారో ఇది చట్టంగా, ఇప్పుడు ఇది కాస్త ఏమైందంటే విద్యా హక్కు చట్టం 2009 అయిందండి. దీంట్లో మనం తీసుకుంటే రాజ్యసభ, లోక్సభ అలాగే రాష్ట్రపతి ఆమోదించారు. దీన్ని ఆగస్టు 27, 2009లో గజిట్లో కూడా ఏదైతే మనకి గవర్నమెంట్ సంబంధించిన గజిట్ ఉందో దాంట్లో ఆగస్టు 27వ తారీఖు 2009లో దీన్ని గజిట్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మరి దీన్ని ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ చేస్తారంటే ఏప్రిల్ 1, 2010 నుంచి విద్యా హక్కు చట్టం అనేది మన భారతదేశంలో అమలులోకి వచ్చింది. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందండి? ఏప్రిల్ 1, 2010 నుంచి విద్యా హక్కు చట్టం అనేది మనకు అమల్లోకి రావడం జరిగింది. ఎందుకు మరి ఇక్కడ మనం తీసుకుంటే గజిట్లో ఆగస్టు 27న గజిట్లోకి వచ్చింది, ఆగస్టు 26న మనకి రాష్ట్రపతి సంతకం కూడా జరిగింది. ఎందుకు జరిగింది ఈ యొక్క విషయం అంటే, ఈ యొక్క 2009 విద్యా హక్కు చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే కొన్ని రకాల సెటిల్మెంట్స్ అంటే రిక్వైర్మెంట్స్ అనే అవసరం, అరేంజ్మెంట్స్ అనేది అవసరం, కొన్ని అడ్మినిస్ట్రేటివ్ పరంగా కొన్ని సెటప్స్ అనేవి అవసరం. అందుకని చెప్పేసి ఈ యొక్క విద్యా హక్కు చట్టం ఆగస్టు 27న గెజిట్లో వచ్చినప్పటికి కూడా కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల దాన్ని ఏప్రిల్ 1, 2010 నుంచి భారతదేశ వ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ మినహా. ఎందుకు జమ్మూ కాశ్మీర్ మినహా అంటే, భారత రాజ్యాంగంలో 370 ఆర్టికల్ ఏదైతే ఉందో, భారత రాజ్యాంగంలో 370 ఆర్టికల్ ఏదైతే ఉందో, ఈ 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్కి ఒక ప్రత్యేక ప్రతిపత్తిని అందిస్తుంది అనమాట.
దీన్ని అందుకని చెప్పేసి జమ్మూ కాశ్మీర్ మినహా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2019 సంవత్సరంలో ఈ యొక్క ఆర్టికల్ 370 అనేది ఏదైతే ఉందో దీన్ని కూడా కొట్టివేసి జమ్మూ కాశ్మీర్ని దాంట్లో మన దేశంలో కలపడం జరిగింది. తద్వారా ఇప్పుడు 2019 నుంచి జమ్మూ కాశ్మీర్లో కూడా విద్యా హక్కు చట్టం అనేది ఇంప్లిమెంటేషన్ అవుతుందన్నమాట. అయితే ఈ యొక్క విద్యా హక్కు చట్టం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో 50-50% అమౌంట్ని షేర్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 అమౌంట్ షేర్ చేసుకోవాలి. ఈశాన్య రాష్ట్రాలు మనం తీసుకుంటే 90:10 అనమాట. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు 10% ఖర్చు చేస్తే ఓకే, కేంద్ర ప్రభుత్వం 90% ఇన్వెస్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దీనికి సంబంధించి ఇవన్నీ చూసుకోవడానికి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అనేదాన్ని కూడా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అనేదాన్ని కూడా సెంట్రల్ లెవెల్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించి మన రాష్ట్రంలో రాజీవ్ విద్యా మిషన్ వాళ్ళు దీనికి సంబంధించినటువంటి విషయాల్ని చూసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా ఈ విద్యా హక్కు చట్టం అనేది 2009లో ఇది యొక్క పార్లమెంట్ ఆమోదం పొంది 2010 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి భారతదేశ వ్యాప్తంగా జమ్మూ కాశ్మీర్ మన అమల్లోకి వచ్చి 2019 నుంచి జమ్మూ కాశ్మీర్లో కూడా ఈ యొక్క విద్యా హక్కు చట్టం అనేది ఇంప్లిమెంటేషన్ అవుతుందండి. అయితే మరి ఈ విద్యా హక్కు చట్టంలో ఏమున్నాయి అనేటువంటి విషయానికి మనం వచ్చినట్లయితే విద్యా హక్కు చట్టంలో మనకి 7 అధ్యాయాలు, 38 సెక్షన్లు, ఒక అనుబంధము. విద్యా హక్కు చట్టంలో ఏమున్నాయి విద్యా హక్కు చట్టంలో అంటే జాగ్రత్త పెట్టుకోవాలి. 7 అధ్యాయాలు ఉన్నాయి. అలాగే 38 సెక్షన్లు ఉన్నాయి, ఒక అనుబంధం ఉంది. విద్యా హక్కు చట్టంలో ఏమున్నాయండి? 7 అధ్యాయాలు, 38 సెక్షన్లు, ఒక అనుబంధం. 7 అధ్యాయాలు, 38 సెక్షన్లు, ఒక అనుబంధం విద్యా హక్కు చట్టంలో ఉన్నాయి. ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది? 2010 ఏప్రిల్ 1 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది? జూలై 20న 2009లో ఆమోదించింది. లోక్సభ ఆగస్టు 4న ఆమోదించింది. అలాగే రాష్ట్రపతి ఆగస్టు 26న ఆమోదించారు. మరి ఆ రోజు రాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి శ్రీమతి ప్రతిభా పాటిల్ ఆ రోజుల్లో రాష్ట్రపతిగా ఉన్నారు. ఆమె సంతకం చేశారు. అది విద్యా హక్కు చట్టంగా మారింది. ప్రతిభా పాటిల్ గారి గురించి మనం తెలుసుకోవాలంటే మొట్టమొదటి ఉమెన్ ప్రెసిడెంట్గా మనం చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఉన్నటువంటి ఆ యొక్క ప్రెసిడెంట్, 2వ ఉమెన్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు. అలాగే మొట్టమొదటి గిరిజన మహిళ ద్రౌపది ముర్ము గారు. అలాగే అత్యంత పిన్న వయసులో రాష్ట్రపతి అయినటువంటి మహిళ, అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టినటువంటి మహిళ ద్రౌపది ముర్ము గారు అనమాట. ఈ విధంగా మనకి జీకే పరంగా కూడా కొన్ని బిట్స్ అనేవి మనం తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉందండి. అయితే విద్యా హక్కు చట్టంలో మొత్తం ఏమున్నాయంటే 7 అధ్యాయాలు ఉన్నాయి, 38 సెక్షన్లు ఉన్నాయి, ఒక అనుబంధం ఉందండి. ఓకే, అయితే ఒక్కొక్క అధ్యాయం ఏం చేస్తుంది? ఫస్ట్ అధ్యాయం ఏం చెప్తుంది? ఫస్ట్ అధ్యాయం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది? 1వ అధ్యాయం దీనికి సంబంధించినటువంటి పేరు, పదాలు, అర్థాలు గురించి చెప్తుంది. 1-2 సెక్షన్స్లో ఉందన్నమాట. పేరు, పదాలు, అర్థాల గురించి 1వ అధ్యాయంలో ఉందండి. పేరు, పదాలు, అధ్యాయాల గురించి 1వ అధ్యాయంలో ఉంది. 2వ అధ్యాయంలో మనం తీసుకుంటే చాలా ఇంపార్టెంట్. 2వ అధ్యాయంలో మనం తీసుకుంటే ఉచిత నిర్బంధ విద్య అమలుకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. ఉచిత నిర్బంధ విద్య అమలుకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఇది 3-5 సెక్షన్స్లో ఉన్నాయి. 2వ అధ్యాయంలో ఉచిత నిర్బంధ విద్య అమలుకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఇవి 3-5 సెక్షన్స్లో ఉన్నాయి. మొదటి అధ్యాయంలో పేరు, పదాలు, అర్థాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఇది 1-2 సెక్షన్స్లో ఉన్నాయి. 3వ అధ్యాయం కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల విధులు మరియు
తల్లిదండ్రుల బాధ్యతలు. తల్లిదండ్రుల బాధ్యతలు, కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల విధులు, తల్లిదండ్రుల బాధ్యతల గురించి 6 నుంచి 11వ సెక్షన్స్ వరకు ఉన్నాయండి. కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల విధులు, తల్లిదండ్రుల బాధ్యతల గురించి 6 నుంచి 11వ సెక్షన్స్ దాకా ఉన్నాయి. 4వ అధ్యాయంలో బడులు, టీచర్ల బాధ్యతలు, టీచర్ల బాధ్యతల గురించి మనకి 12 నుంచి 28వ సెక్షన్స్ దాకా ఉన్నాయండి. చాలా పెద్ద సెక్షన్ అన్నమాట ఇది. బడులు, టీచర్ల బాధ్యతలు 12. ఎక్కువ సెక్షన్స్ దేనిలో ఉన్నాయంటే 4వ అధ్యాయంలో ఉన్నాయి. 4వ అధ్యాయంలో ఉన్నాయన్నమాట. ఓకే, అలాగే మన విద్యా హక్కు చట్టం కూడా అంతకుముందు విద్యకు సంబంధించి ఆదేశ సూత్రాలు 4వ భాగంలో ఉన్నాయి, తర్వాత 3వ భాగంలో షిఫ్ట్ చేయడం జరిగింది. రైట్, బడులు, టీచర్ల బాధ్యతలు 12 నుంచి 28వ సెక్షన్ దాకా ఉన్నాయి. 5వ అధ్యాయంలో విద్యా ప్రణాళిక, సిలబస్, సర్టిఫికేట్, అసెస్మెంట్ అండ్ సర్టిఫికేషన్, ఇవన్నీ కూడా 29, 30లో ఉన్నాయండి. కరికులం ఫార్మేషను, సిలబస్ తయారు చేయటం, అసెస్మెంట్ మూల్యాంకనం చేయటం, పిల్లలకి పరీక్షలు పెట్టి సర్టిఫికేట్స్ ఇవ్వటం, ఇవన్నీ కూడా మనకి 5వ అధ్యాయంలో 29, 30 సెక్షన్స్లో ఉన్నాయి. అలాగే 6వ అధ్యాయంలో మనం తీసుకుంటే బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించినటువంటి అంశాలు 31 నుంచి 34 మధ్యలో ఉన్నాయి. బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశాలు 34 నుంచి 34 దాకా ఉన్నాయి. 7వ అధ్యాయంలో 35 to 38 ఇతర అంశాలు ఉన్నాయండి. ఇతర అంశాలు 35 నుంచి 38 దాకా ఉన్నాయన్నమాట. ఇవి విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి ప్రధానంగా 7 అధ్యాయాలు, అలాగే 38 సెక్షన్లకు సంబంధించినటువంటి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. మొత్తం విద్యా హక్కు చట్టంలో ఆర్టీ యాక్ట్ 2009లో మనం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 7 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని సెక్షన్లు ఉన్నాయి? 38 సెక్షన్లు ఉన్నాయి. ఎన్ని అనుబంధాలు ఉన్నాయి? ఒక అనుబంధం ఉంది. అలాగే మనకి దీంట్లో ఉన్నటువంటి అధ్యాయాల పరంగా మనం తీసుకుంటే 1వ అధ్యాయం ఏం తెలియజేస్తుంది? పేరు, పదాలు, నిర్వచనాల అర్థాల గురించి తెలియజేస్తుంది. 2వ అధ్యాయం ఏం తెలియజేస్తుంది? అది 1 నుంచి 2 దాకా ఉంది. 2వ అధ్యాయం ఏం తెలియజేస్తుంది? ఉచిత నిర్బంధ విద్యా అమలు గురించి చెప్తుంది. ఇది 3 నుంచి 5 దాకా ఉంది. 3వ అధ్యాయం ఏం చేస్తుంది? కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల విధులు, అలాగే తల్లిదండ్రుల యొక్క బాధ్యతల గురించి తెలియజేస్తుంది. ఇది 6 నుంచి 11 దాకా ఉంది. 4వ అధ్యాయం ఏం చేస్తుంది? బడులు, టీచర్ల బాధ్యతల గురించి తెలియజేస్తుంది. ఇది 12 నుంచి 28 దాకా ఉంది. అలాగే 5వ అధ్యాయం ఏం చేస్తుంది? విద్యా ప్రణాళిక, అలాగే సిలబస్, ఎవాల్యుయేషన్, అసెస్మెంట్, సర్టిఫికేషన్, వీటి గురించి చెప్తుంది. ఇది 29, 32 సెక్షన్స్లో ఉంది. 6వ అధ్యాయం ఏం చెప్తుంది? బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశాల గురించి చెప్తుంది. ఇది 31 నుంచి 34 దాకా ఉంది. 7వ అధ్యాయం ఏం చెప్తుంది? ఇతర అనుబంధ విషయాల గురించి 7వ అధ్యాయం ప్రధానంగా మనకి తెలియజేస్తుంది ఫ్రెండ్స్. ఇవి విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి 7 రకాల అధ్యాయాలు. 7 రకాల అధ్యాయాల్లో ఉన్నటువంటి ఏ అధ్యాయంలో ఏముందనే దానికి సంబంధించిన విషయాలు, ఏ సెక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉందనేటువంటి అంశాలు. అంటే బడులు, టీచర్ల బాధ్యత గురించి ఏ అధ్యాయం తెలియజేస్తుంది అంటే ఎగ్జామినేషన్ అడుగుతా అంటే బడులు, టీచర్ల బాధ్యత గురించి తెలియజేసేటువంటి అధ్యాయం ఏది? తల్లిదండ్రుల బాధ్యతల గురించి ఎక్కడ ప్రస్తావించడం జరిగింది? టీచర్ల యొక్క బాధ్యత గురించి ఎక్కడ ప్రస్తావించడం జరిగింది? అలాగే బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించి ఏ అధ్యాయంలో చెప్పారు? లేకపోతే సెక్షన్ 29 ఏం చెప్తుంది? సెక్షన్ 5 ఏం చెప్తుంది? సెక్షన్ 12 ఏం చెప్తుంది? సెక్షన్ 26 ఏం చెప్తుంది? ఇలాగా మనకి సెక్షన్స్లో అడగొచ్చు, అధ్యాయాల పరంగా అడగొచ్చు, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అడగొచ్చు. ఏదైనా కూడా విద్యా హక్కు చట్టానికి సంబంధించి తప్పనిసరిగా ఒక బిట్ ఎగ్జామినేషన్లో రావడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే సెక్షన్ 1 దగ్గర నుంచి మనం అధ్యాయాల్లో ఉన్న డిఫరెంట్ సెక్షన్స్ గురించినటువంటి అంశాలని మనం వన్ బై వన్ మనము డిస్కషన్ అనేది చేయాలి ఫ్రెండ్స్. 1 by 1 డిస్కషన్ అనేది చేయాలి. సరే చూద్దాం. అధ్యాయం ఫస్ట్ అధ్యాయం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉందంటే 1, 2 సెక్షన్స్లో ఉన్నాయి అన్నమాట.
ఎప్పుడైనా కూడా సెక్షన్ 1 అనేది ఏం చేస్తుందంటే అసలు ఆ సెక్షన్ ఏంటి, ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది, దాంట్లో ఉన్నటువంటి పదాలకు సంబంధించిన అర్థాలు ఏంటి, ఇలాంటి విషయాల గురించి సెక్షన్ చెప్తాం. ప్రాథమికంగా అది ఇంట్రడక్షన్ కాబట్టి అది చెప్తుందండి. ఇక్కడ మనకి తీసుకుంటే సెక్షన్ 1 జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సెక్షన్ 1 ఏం చెప్తుంది, సెక్షన్ 1 ఏం చెప్తుంది, సెక్షన్ 1 ఏం చెప్తుంది, విద్యా హక్కు చట్టంలో సెక్షన్ 1 ఏం చెప్తుందంటే ఈ యొక్క విద్యా హక్కు చట్టం 2009 అనేది విద్యా హక్కు చట్టం 2009 అనేది విద్యా హక్కు చట్టం 2009 అనేది ఏప్రిల్ 1 2010 నుంచి జమ్మూ కాశ్మీర్ మినహా భారతదేశం మొత్తం అమల్లోకి వస్తుంది. దీనిని బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టంగా మనం 2009గా మనం పేర్కొంటాము. సెక్షన్ 1 ఏం చెప్తుందండి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. విద్యా హక్కు చట్టం 2009 అనేది ఏప్రిల్ 1 2010 నుంచి జమ్మూ కాశ్మీర్ మినహా భారతదేశం మొత్తం కూడా అమల్లోకి వస్తుంది. దీన్ని బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 అని పిలుస్తారు. ఇది సెక్షన్ 1లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అలాగే సెక్షన్ 2లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్నట్టయితే సెక్షన్ 2లో దీనికి సంబంధించినటువంటి కొన్ని పదాలు, వాటికి సంబంధించినటువంటి అర్థాలు ఇవ్వటం అనేది జరిగింది. కొన్ని పదాలు కొన్ని అర్థాలు ఇవ్వటం అనేది జరిగిందనమాట. ఇక్కడ ఉచితం అంటే ఉచితంగా చదువుకునే హక్కు, ఉచితంగా చదువుకునే హక్కు. నిర్బంధం అంటే తప్పనిసరిగా అమలు చేయాలని తెలియజేయటం, తప్పనిసరిగా అమలు చేయాలి. బాలలు అంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలికలు అందరూ అనమాట. ఇక్కడ బాలికలు అందరూ కూడా దీంట్లోకి వస్తారు. బాలికలు అందరూ అంటే డెఫ్ అండ్ డమ్ కానీ, ఎక్సెప్షన్ చిల్డ్రన్స్ కానీ, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దీంట్లో వస్తారనమాట. అలాగే తల్లిదండ్రులు అంటే కన్న తల్లిదండ్రులు కావచ్చు, పెంచిన తల్లిదండ్రులు కావచ్చు, దత్తత తీసుకున్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళు ఎవరైనా కూడా మనకి తల్లిదండ్రుల కిందకి రావటం జరుగుతుంది. అలాగే ఇక్కడ ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 8వ తరగతి దాకా, చాలా ఇంపార్టెంట్. ప్రాథమిక విద్య అంటే ఏంటండి, 1 నుంచి 8వ తరగతి దాకా ఉన్నటువంటి విద్య అనమాట. ప్రభుత్వం అంటే కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ సెక్షన్ ఏం చెప్తుందంటే విద్యా హక్కు చట్టం 2009 అనేది ఏప్రిల్ 1 2010 నుంచి అమల్లోకి, జమ్మూ కాశ్మీర్ మినహా అమల్లోకి వస్తుంది. దీన్ని బాల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 అని మనం పిలుస్తూ ఉంటాం. సెక్షన్ 2 ఏం చెప్తుందంటే కొన్ని పదాలకు అర్థాలు తెలియజేస్తుంది. ఇక్కడ ఉచితము, నిర్బంధము, బాలలు, తల్లిదండ్రులు, అలాగే ప్రభుత్వము, ప్రాథమిక అంటే కొన్ని పదాలకు అర్థాలు మనం ఇవ్వటం జరిగింది. ఉచితం అంటే ఉచితంగా చదువుకునే హక్కు, నిర్బంధం అంటే తప్పనిసరిగా అమలు చేయాలి. బాలలు అంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలికలందరూ కూడా బాలలుగా పరిగణించబడతారు. తల్లిదండ్రులు అంటే కన్న వాళ్ళు కానీ, పెంచిన వాళ్ళు కానీ, దత్తత తీసుకున్న వాళ్ళందరూ కూడా తల్లిదండ్రుల కింద వస్తారు. ప్రాథమిక స్థాయి అంటే 1 to 8 ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ప్రాథమిక స్థాయి కిందకి వస్తాయి. ప్రభుత్వం అంటే కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది సెక్షన్ 1లో ఉన్నటువంటి సెక్షన్ 1, 2లో ఉన్నటువంటి అంశాలు. ఆ 1వ అధ్యాయంలో 2 సెక్షన్లు ఉన్నాయి. 1వ అధ్యాయంలో 2 సెక్షన్లు ఉన్నాయి. ఫస్ట్దేమో ఇంప్లిమెంటేషన్ ఎప్పటి నుంచి అవుతుంది అనేది, రెండోదేమో వివిధ రకాల పదాలకు సంబంధించినటువంటి అర్థాలు 2వ సెక్షన్లో ఉండటం జరిగింది. అలాగే మనం 3వ సెక్షన్, మనకి 2వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే సెక్షన్ చాప్టర్ 2 అధ్యాయం 2 ఎక్కడి నుంచి ఉందండి? 3, 4, 5 అంశాలు ఉన్నాయి దీంట్లో. అధ్యాయం 2లో మనకి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నాయి అంటే
3వ సెక్షన్, 4వ సెక్షన్, 5వ సెక్షన్ ఉందన్నమాట. ఇది ఉచిత నిర్బంధ విద్య విద్య అమలు గురించినటువంటి అంశాలు దీంట్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ సెక్షన్ 3లో మనం తీసుకున్నట్టయితే 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలు, 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలు అందరూ తమ పరిసర ప్రాంతంలో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకునే హక్కును పొంది ఉన్నారు. వీరు ఎలాంటి రుసుమును చెల్లించాల్సిన పని లేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సెక్షన్ 3 ఏం చెప్తుందంటే, వీళ్ళు 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తమ పరిసర ప్రాంతంలో, అంటే తమ దగ్గరగా ఉన్న ప్రాంతాలు, అంటే ఎంత దగ్గరగా ఉండాలి స్కూల్ అనేది మనం నెక్స్ట్ నేర్చుకుంటాం. తమ పరిసర ప్రాంతంలో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకునే హక్కును పొంది ఉన్నారు. ఇక్కడ విద్యా హక్కు చట్టం ద్వారా ఏమైందంటే ప్రతి ఒక్క పిల్లవాడు ఈ యొక్క విద్యను పొందే హక్కును పొంది ఉన్నాడు అనమాట. దట్ ఈస్ ద రైట్ అనమాట. రైట్ ఫర్ ఎవ్రీ చిల్డ్రన్ దోస్ ఆర్ లివింగ్ ఇన్ ఇండియా. ఎప్పుడైతే ఆ రైట్స్కి మంగలిగితే దాని ద్వారా న్యాయ పరిరక్షణ పొందడానికి, కోర్టుల ద్వారా న్యాయాన్ని పొందడానికి పిల్ల హక్కు కూడా కలిగి ఉన్నారు. రైట్. సో ప్రాథమిక హక్కులకే న్యాయ పరిరక్షణ ఉంది, ఆదేశ సూత్రాలకు న్యాయ పరిరక్షణ లేదు. అందుకని సుప్రీంకోర్టు కానీ, ఆచార్య రామూర్తి కమిటీ కానీ, జస్టిస్ వెంకటాచలమే కానీ వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే విద్యను హక్కుగా చేయాలనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. చివరికి యశ్పాల్ గారి యొక్క ఆలోచనతోటి ఈ విద్యను హక్కుగా 2009లో తీసుకొని రావడం జరిగింది. ఈ విధంగా ప్రాథమిక హక్కుల్లో దీన్ని 21A దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. తద్వారా మరి పిల్లలందరూ కూడా విద్యను పొందేటువంటి హక్కుని కలిగి ఉండటం అనేది జరిగిందన్నమాట. కాబట్టి ప్రాథమిక హక్కులకి ఆదేశ సూత్రాలకు మధ్య డిఫరెన్స్ ఏంటంటే, ప్రాథమిక హక్కులకి న్యాయ పరిరక్షణ ఉంది, ఆదేశ సూత్రాలకు న్యాయ పరిరక్షణ లేదు. ఆదేశ సూత్రాలకి కేవలం సలహాలు సూచన ఇచ్చేటువంటి అంశాలు మాత్రమే. ప్రాథమిక హక్కులు అనేవి భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి రాజ్యాంగపరంగా పుట్టిన దగ్గర నుంచి పొందేటువంటి హక్కులు అన్నమాట. రైట్. ఇది వీరు ఎలాంటి రుసుమును చెల్లించాల్సిన పని లేదు. సెక్షన్ 3 మనకు అలా చెప్తుంది అనమాట. సెక్షన్ 4 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలు, 6 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలు, ప్రాథమిక విద్య పూర్తి చేసుకోలేని పిల్లలు, 6 సంవత్సరాల నుండి పిల్ల కానీ ప్రాథమిక విద్య ఎవరైతే పూర్తి చేసుకోలేదు ఆ పిల్ల కానీ వారి వయస్సుకు తగ్గ తరగతిలో వారిని ఉంచాలి. ఎవరైతే 6 సంవత్సరాల నుండి పిల్లలు ఉన్నారో, ఎవరైతే ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న పిల్లలు డ్రాప్అవుట్స్ కానీ ఇట్లా ఉన్నారో వాళ్ళని ఏం చేయాలంటే ప్రభుత్వము వాళ్ళకి కొంత ట్రైనింగ్ అనేది ఇచ్చి వాళ్ళ తగ్గ క్లాస్లో వాళ్ళని జాయిన్ చేసుకోవాలి. ఇది సెక్షన్ 4 చెప్తుంది అనమాట. అలాగే సెక్షన్ 5లో మనం తీసుకున్నట్టయితే సెక్షన్ 5లో మనం తీసుకున్నట్టయితే ప్రాథమిక విద్య అందుబాటులో లేకపోతే దాన్ని పొందడానికి టీసీని కోరే హక్కును కలిగి ఉన్నాడు. అర్థమైందండి? మనకి పరిసర ప్రాంతాలు ప్రాథమిక విద్య లేదు, దాన్ని పూర్తి చేసుకోలేకపోతున్నాడు అనుకో, వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ అవడానికి. ఇప్పుడు చూడండి, జనరల్గా 5వ తరగతి అంటే మనం వేరే స్కూల్కి వెళ్తాం 6వ తరగతికి. కాబట్టి 5వ సెక్షన్ మనం ఏం గుర్తుపెట్టుకోవచ్చు? టీసీ తీసుకుంటాడు. 5వ సెక్షన్లో టీసీ గురించి మనం మాట్లాడుకోవచ్చు అనమాట. టీసీ కోరే హక్కుని పిల్లవాడు కలిగి ఉన్నాడు.
టీసీ కోరే హక్కును పిల్లవాడు కలిగి ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాలుగో తరగతిలో పిల్లవాడు చేరితే వాడు వయసు తగ్గ క్లాస్లో వాడిని చేర్చాలి. నాలుగో సంవత్సరం పిల్లవాడు చేస్తే వాడి వయసు తగ్గ దాంట్లో అంటే అలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో 3వ సెక్షన్ ఏమో ప్రతి ఒక్క పిల్లవాడు హక్కును కలిగి ఉన్నాడని చెప్తుంది. 4వ సెక్షన్ ఏమో సెక్షన్ 4 ఏమో పిల్లల యొక్క వయసు తగ్గ క్లాసులో ఏర్పాటు చేయాలని చెప్తుంది. సెక్షన్ 5 ఏం చెప్తుందంటే ప్రతి ఒక్క పిల్లవాడికి ప్రాథమిక విద్యను పూర్తి చేసుకోవడానికి అక్కడ అందుబాటు లేకపోతే పరిసర ప్రాంతంలో వేరే ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవడానికి వాడు ఆ పాఠశాలలో టీసీని కోరేటువంటి హక్కుని పిల్లవాడు కలిగి ఉన్నాడని చెప్పేసి ఈ విధంగా చెప్తుంది. ఇప్పుడు ముఖ్యంగా మనకి 5 రకాల సెక్షన్స్ అయిపోయినాయి. ఫస్ట్ సెక్షన్లోనేమో విద్యా హక్కు చట్టం అనేది దేశవ్యాప్తంగా జమ్మూ కాశ్మీర్ మినహా 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసింది. 2వ సెక్షన్లోనేమో కొన్ని పదాలకి అర్థాలు ఇవ్వడం జరిగింది. ఉచితం అంటే ఉచితంగా నేర్చుకోవడం అని, చదువుకోవడం అని, నిర్బంధం అంటే తప్పనిసరిగా చదువుకోవాలని, తల్లిదండ్రులు అంటే కని పెంచిన దత్తత తీసుకున్న తల్లిదండ్రులైనా కావచ్చు, ప్రభుత్వం అంటే స్థానిక కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా కూడా కావచ్చు అని చెప్పేసి, విద్య అంటే ప్రాథమిక విద్య అంటే 1 to 8 అని, బాలలు అంటే 6 to 14 అని చెప్పేసి కొన్ని అంశాలను సెక్షన్ 2లో నేర్చుకున్నాం. సెక్షన్ 3లో ప్రతి ఒక్క పిల్లవాడు కూడా పరిసర ప్రాంతంలో విద్యను పొందే హక్కున్నాడు. వాడు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పని లేదు. సెక్షన్ 4లో వాడు వయసు తగ్గ క్లాస్లో వాడిని జాయిన్ చేసుకోవాలి. సెక్షన్ 5లో వాడు కోరుకుంటే వాడు ప్రాథమిక విద్యను కంప్లీట్ చేసుకోవడానికి టీసీని కూడా పొందేటువంటి హక్కుని కలిగి ఉన్నాడు. టీసీ కూడా పిల్లవాడికి ఇవ్వాలన్నమాట. రైట్ ఫ్రెండ్స్, మరి ఈ వీడియో లెంత్ అనేది కొద్దిగా మనకు ½ an hour ఉండటం వల్ల నెక్స్ట్ దాంట్లో మనం మిగతా విషయాల్ని డిస్కస్ చేద్దాం.